40 సంవత్సరాలుగా మూసిపెట్టిన ఒక బావి. ఆ బావి తాళం తెరిచిన రాత్రి. ఆ ఊరిలో ఎవ్వరూ తమ పేర్లు వినాలనుకోలేదు. ఎందుకంటే ఆ రాత్రి చీకటిలో ఒక్కొక్కరి పేర్లు వినిపించాయి. మరి ఉదయమయ్యేసరికి ఆ పేర్లు పిలవబడిన వాళ్లలో ముగ్గురు కనిపించలేదు. ఈ కథ విన్న తర్వాత ఎక్కడ పాత బావి కనిపించినా ఒంటరిగా వెళ్లాలనిపించదు. అందరికీ హాయ్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక నిజమైన ఇన్సిడెంట్. ఈ స్టోరీ పేరు పాత బావిలో తాళం. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దగ్గర చిన్న గ్రామం రామాపురం. చుట్టూ పొలాలు, మధ్యలో చిన్న దేవాలయం, గ్రామం చివరికి ఎండిపోయిన పొదలు, వాటి మధ్యలో పాడైపోయిన రాతిగోడతో ఒక పాత బావి. ఆ బావి గురించి ఆ ఊరిలో చిన్న పిల్లలకి కూడా తెలుసు. సాయంత్రం తర్వాత బావి దగ్గరకు వెళ్లొద్దు. రాత్రి ఎవరైనా పేరు పిలిస్తే తిరిగి చూడొద్దు. బావి మూత ఎప్పుడూ తెరవద్దు. ఇలా పెద్దవాళ్లు చెప్పేవారు. కాని కొత్త తరం వాళ్లు నవ్వేసేవారు. ఆ ఊరి సర్పంచ్ నరసింహం మాత్రం అందరికంటే ఎక్కువగా నవ్వేవాడు. డబ్బు అంటే ప్రాణం, భూమి అంటే ఆశ. ఒకరోజు మండల కార్యాలయం నుంచి పాత భూమి రికార్డులు వచ్చాయి. అందులో ఒక లైన్: గ్రామ బావి క్రింద నిధి భద్రపరచబడినది. అది నిజమూ అబద్ధమూ ఎవరికీ తెలియదు. కాని నరసింహం కళ్లలో మాత్రం డబ్బు మెరుపుపడింది. ఆ రాత్రే అతను ముగ్గురిని పిలిచాడు. రాము, గ్రామంలో ధైర్యంగా తిరిగే యువకుడు. శేఖర్, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే వ్యక్తి. బాలు, జోకులు చెప్పి అందర్నీ నవ్వించేవాడు. రేపుదయం బావి తాళం తెరుద్దాం అన్నాడు నరసింహం. శేఖర్ వెంటనే వెనక్కి తగ్గాడు. అన్నా, ఆ బావి మంచిది కాదు, మా తాత చెబుతుండేవాడు. నరసింహం నవ్వేశాడు. మీ తాత కాలం పోయింది, ఇది నా కాలం. బాలు కూడా నవ్వాడు. నిధి దొరికితే నాకు బైక్ కొనిపెట్టండి సర్పంచ్ గారు. అందరూ నవ్వారు. కాని మూలలో కూర్చున్న ఓ వృద్ధురాలు, లక్ష్మమ్మ, ఒక్కసారిగా లేచింది. ఆమె చేతులు వణికుతున్నాయి. ఆ తాళం తీయద్దురా, ఒక్కసారి తెరిస్తే మళ్లీ మూయలేరు. నరసింహం కోపంగా చూశాడు. అమ్మా, మమ్మల్ని భయపెట్టి ఆపలేవు. లక్ష్మమ్మ కళ్లలో నీళ్లు. నిధి లేదక్కడ, నిట్టూర్పు ఉంది. మరుసటి రోజు మధ్యాహ్నం గ్రామం మొత్తం బావి దగ్గర చేరింది. రాతి గోడల మధ్య పాత ఇనుప మూత, దానిపై పెద్ద తాళం. తుప్పుపట్టి నల్లగా మారిపోయింది. నరసింహం హ్యామర్తో ఒక దెబ్బ కొట్టాడు. తాళం కదిలింది. రెండో దెబ్బ, తాళం పగిలిపోయింది. అదే క్షణం ఎండలోనూ చల్లని గాలి వీచింది. చుట్టూ చెట్లు ఒక్కసారిగా ఊగాయి. కుక్కలు దూరంలో మొరిగి వెంటనే మూగపోయాయి. మూత తీసేశారు. లోపల నుంచి నల్లటి చీకటి. నీళ్లు కనిపించలేదు, కేవలం లోతు, చాలా లోతు. బాలు నవ్వుతూ రాయి వేశాడు. ఎంతకీ శబ్దం రాలేదు. అంతలోతా అన్నాడు. అప్పుడే లోపల నుంచి చాలా మెల్లగా, బాలు. అందరూ గడ్డకట్టిపోయారు. బాలు నవ్వుతూ చుట్టూ చూశాడు. ఎవడ్రా? మళ్ళీ, ఈసారి కాస్త స్పష్టంగా, బాలు. అది బావి లోపల నుంచే వచ్చింది. శేఖర్ వెనక్కి తగ్గాడు. మూత పెట్టండి, నరసింహం అరిచాడు. ఎవరో ఆట చేస్తున్నారు. అతను టార్చ్ వెలిగించి లోపలికి చూపించాడు. ఏమీ లేదు, కేవలం చీకటి. ఆ రోజు సాయంత్రం ఊరంతా భయంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. కాని నరసింహం మాత్రం ఆగలేదు. రాత్రి జేసీబీ తెప్పించి తవ్వాలని నిర్ణయించాడు. రాము, బాలు, శేఖర్ కూడా వచ్చారు. రాత్రి ఎందుకన్నా అన్నాడు శేఖర్. పగలందరూ అడ్డుకుంటారు. రాత్రి 12. బావి దగ్గర జనమే లేరు. మంచు కమ్ముకుంది. టార్చ్ వెలుగులు కూడా సరిగా కనిపించట్లేదు. జేసీబీ డ్రైవర్ ఇంజిన్ ఆన్ చేశాడు. అప్పుడే దూరంగా గజ్జెల శబ్దం. ఝన్ ఝన్ ఝన్. బాలు నవ్వడం ఆపేశాడు. ఈ టైంలో ఎవ్వరూ కనిపించలేదు. గాలి లేదు, కాని చెట్లు కదులుతున్నాయి. జేసీబీ బకెట్ బావి అంచు తాకగానే లోపల నుంచి దుర్వాసన.
చచ్చిన శవం వాసనల. డ్రైవర్ వెంటనే వాంతి చేశాడు. "నేను చెయ్యను సార్" అంటూ పారిపోయాడు. నరసింహం తిట్టాడు. పిరికి. రాము ముందుకు వచ్చాడు. "నేనే దిగుతా, తాడుతో కట్టండి." శేఖర్ అరిచాడు. "పిచ్చిగా చెయ్యకు." కాని రాము ధైర్యంగా నవ్వాడు. "దెయ్యముంటే ఫోటో తీసుకుని వస్తా." తాడు కట్టి రాముని కిందకి దింపారు. మొదట నవ్వుతూ దిగాడు. 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు. "ఏమీ లేదు" అని పైకి అరిచాడు. అప్పుడే అతని గొంతు ఆగిపోయింది. టార్చ్ కింద పడింది. చీకటి. రాము అని బాలు అరిచాడు. కింద నుంచి గొంతు వచ్చింది. కాని అది రాము గొంతు కాదు, ఒక పెద్ద ఆడమనిషి గొంతు. "అందరూ దిగండి." తాడు ఒక్కసారిగా బిగుసుకుంది. గట్టిగా పైకి లాగారు. రాము పైకి వచ్చాడు. కాని అతని ముఖం మారిపోయింది. కళ్ళంతా తెల్లగా, జుట్టు తడిగా ముఖం మీద పడింది. నోరు తెరుచుకుని ఉంది. అతను మెల్లగా అన్నాడు, "నన్ను ఎందుకు లోపల పెట్టి మూసేశారు?" బాలు వెనక్కి జారిపోయాడు. నరసింహం చెంపపై కొట్టాడు. "నాటకమా?" రాము మెడ ఒక్కసారిగా తిరిగింది. మనిషికి సాధ్యం కానంత కోణంలో. అతను నరసింహాన్ని చూసి నవ్వాడు. "నీ తాతే మొదలుపెట్టాడు, ఇప్పుడు నీ వంతు." నరసింహం చేతిలోని లాంతరు పడిపోయింది. మంట ఆరిపోయింది. చీకటి. అందరూ పరుగెత్తారు. శేఖర్ బాలు చెయ్యి పట్టుకుని ఊరివైపు పరుగెత్తాడు. వెనకాల అడుగుల శబ్దం. చాలా వేగంగా. మట్టిలో నడిచే బరువైన అడుగులు. ఇంటికి చేరేసరికి రాము కనిపించలేదు. మరుసటి ఉదయం గ్రామంలో పెద్ద కలకలం. నరసింహం ఇంటి గోడపై ఎర్రటి చేతి ముద్రలు. తలుపు మీద ఒక్క పేరు రాసి ఉంది, నరసింహం. లోపల అతను మూలలో వణుకుతూ కూర్చున్నాడు. "రాత్రంతా నా పేరు పిలిచింది" అన్నాడు. లక్ష్మమ్మ వచ్చి కూర్చుంది. ఆమె కళ్ళలో భయం. 40 ఏళ్ల క్రితం ఈ ఊరిలో మల్లమ్మ అనే విధవరాలుండేది. ఆమెకు భూమి ఉండేది, బావి పక్కనే. ఆ కాలం సర్పంచ్ నరసింహం తాత ఆ భూమి కావాలనుకున్నాడు. ఆమె ఇవ్వలేదు. ఒక రాత్రి దొంగతనం చేసిందని నిందవేసి గ్రామస్తులతో కొట్టించి బావిలో పడేశారు. ఆమె చనిపోలేదు. లోపల నుంచే అరచింది, "నన్ను బయటికి తీయండి." కాని భయంతో, నేరం బయటపడుతుందనే భయంతో మూతవేసి తాళం వేశారు. ఆమె చివరి మాట, "మీ పేర్లు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి." గ్రామం మొత్తం గడ్డకట్టిపోయింది. నరసింహం ఏడవడం మొదలుపెట్టాడు. "నేనేం చెయ్యలేదు." లక్ష్మమ్మ గట్టిగా అంది, "నీ రక్తం చేసింది." ఆ రాత్రి పూజారి వచ్చాడు. బావి దగ్గర హోమం పెట్టారు. రాము కనిపించలేదు. కాని చుట్టూ అతని నవ్వు వినిపించింది. పూజారి మంత్రాలు చదువుతుండగా అక్కడ వస్తువులన్నీ చెల్లాచెదరయ్యాయి. అగ్ని ఒక్కసారిగా నల్లగా మారింది. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. బావి లోపల్నుంచి ఒక్కొక్కరి పేర్లు వినిపించాయి. శేఖర్, బాలు, లక్ష్మమ్మ, చివరగా నరసింహం. నరసింహం భయంతో పరుగెత్తాడు. ఊరి చివరికి చేరి వెనక్కి చూశాడు. ఎవ్వరూ లేరు. అతను నవ్వడం మొదలుపెట్టాడు. "ఏమీ లేదు, అంతా ముగిసింది" అనుకున్నాడు. అదే సమయంలో అతని కాళ్లకు ఏదో చల్లని చెయ్యి తగిలింది. కింద చూశాడు. బావి నీటితో తడిసిన ఒక ఆడ చెయ్యి మట్టిలోనుంచి బయటికి వచ్చింది. అలా మరొక చెయ్యి, మళ్ళీ ఇంకో చెయ్యి. మొత్తం 6 చేతులు అతన్ని కిందికి లాగేశాయి. ఉదయం అతని శరీరం బావి పక్కన దొరికింది. కళ్ళంతా తెల్లగా, నోరు తెరిచి ఉంది. చివరి శ్వాసతో ఒక్క మాట అన్నట్టు పెదవులు గట్టిపడ్డాయి, "మల్లమ్మ." గ్రామస్తులు వెంటనే బావిని మళ్లీ మూసేశారు. ఈసారి తాళంతో కాదు, రాళ్ళు, సిమెంట్, ఇనుముతో మూసేశారు. రాము మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. కాని అప్పుడప్పుడు రాత్రిళ్ళు ఆ బావి దగ్గర 4 గొంతులు వినిపిస్తాయంటారు. ఒకటి మల్లమ్మది, ఒకటి రాముది,
మిగతా రెండు ఏవో పేర్లు పిలుస్తూనే ఉంటాయి. కొన్ని నెలల తర్వాత బాలు గ్రామం విడిచి నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ కొత్త ఇంట్లోకి మారాడు. అంతా సర్దుకుంది అనుకున్నాడు. కాని మొదటి రాత్రి బాత్రూమ్ ట్యాప్ ఆటోమేటిక్గా తెరుచుకుంది. నీళ్లు నేల మీద చేరి ఒక లైన్ రాసి ఉంది, బాలు తిరిగి రా అని. ఆ రోజు నుంచి అతను మాట్లాడటం మానేశాడు. ఇప్పటికీ రామాపురం గ్రామంలో సాయంత్రం తర్వాత ఎవ్వరూ ఆ దారిలో నడవరు. ఎందుకంటే కొన్ని తలుపులు మూసేస్తే మంచిది, కొన్ని తాళాలు తెరిస్తే పేర్లు పిలవడం మొదలవుతుంది. అన్ని హెచ్చరికలు మూఢనమ్మకాలు కావు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి హారర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.